సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. ఈ వీడియోలో కాస్త డీటెయిల్ గా మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది మల్టీ బ్యాగర్ అయిపోయిన తర్వాత చెప్తుంటారు, ఇదే అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఉండే, ఇవాళ 1000 రూపాయలకు వచ్చింది, 2000కి వచ్చింది, మల్టీ బ్యాగర్ అయిపోయింది అని చెప్తుంటారు. దానికి కొంతమంది కింద కామెంట్స్లో అడుగుతుంటారంటే, సార్ ఇది మల్టీ బ్యాగర్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకోవడం కాదు, ఇది మల్టీ బ్యాగర్ కాకముందే మాట్లాడుకుంటే అది కదా గొప్పతనం. ఇది 10 రూపాయలు ఉన్నప్పుడు 15 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా చెప్తే అర్థం ఉంది, కానీ ఇది ఆల్రెడీ పెద్ద ప్రైస్కి వచ్చేసి ఇప్పుడు మల్టీ బ్యాగర్ అయిపోయిందని ఇప్పుడు మాట్లాడుకుంటే అర్థం లేదు కదా అని చాలా మంది అంటుంటారు. అసలు ఒక స్టాక్ అనేది భవిష్యత్తులో మల్టీ బ్యాగర్ కాబోతోంది అని ఎలా, అంటే ఎటువంటి పారామీటర్స్ని దృష్టిలో ఉంచుకొని మనం దాన్ని కనిపెట్టగలమంటారు? ఎలా పసిగట్టాలి ఈ స్టాక్కి భవిష్యత్తులో మల్టీ బ్యాగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని ఎలా కనిపెడతాం? అండ్ ఒకవేళ మీరైతే ఎట్లా దాన్ని ఎలా స్క్రీనింగ్ చేస్తారు? తప్పకుండా, వెరీ గుడ్. అంటే యాక్చువల్లీ ఏంటంటే హైండ్ సెట్ అందరూ చెప్పగలుగుతారు, అయిపోయాక అది బాగుండింది ఇది బాగుండింది అని చెప్పడం అనేది ఈజీ. ఆ స్టాక్ ఎగ్జాంపుల్ ఇథనాల్ స్టాక్ మనం రీసెంట్గా ఒక డిస్కస్ చేసాము, ఏదైతే నితిన్ గడ్కరీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసిందో అది ఇన్ని ఎక్స్ నుంచి ఇంత పెరిగింది అనేది మనకు తెలిసింది. బట్ అయిపోయాక డిస్కస్ చేయడం కన్నా కూడా దెర్ షుడ్ బి ఏ ప్రాసెస్. ప్రతిదానికి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మల్టీ బ్యాగర్ని ఐడెంటిఫై చేయడానికి రకరకాలు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అనలిస్ట్ అనేవాళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. నా పద్ధతి నేను చెప్తాను, ఎలా స్కోప్ ఉంది ఏది మల్టీ బ్యాగర్స్ని ఐడెంటిఫై చేసే పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం కొన్ని ఫిల్టర్ చేసుకోవాలి, స్క్రీనింగ్ చేసుకొని అవిటిని ట్రాక్ చేసుకొని వాటిలో మన అమౌంట్ ఎప్పుడైనా సరే. ఇంకొకటి ఏంటంటే ముందే చెప్తున్నాను, ట్రిక్ కూడా చెప్తున్నాను. సపోజ్ మీ ట్రేడింగ్ క్యాపిటల్ ఒక 10 లక్షలు ఉందనుకోండి, అందులో ఒక 2-3 లక్షలు 70 లక్షలు కోర్ పోర్ట్ఫోలియోలో అలా ఉంచండి. మంచి మీకు గ్రోత్ మీరు అనలైజ్ చేసి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీకు అనుకున్న ప్రకారం ఉంచండి. బట్ ఒక 20-30% మాత్రం ఏంటంటే ఒక శాటిలైట్ రిస్క్ తీసుకునే వాళ్ళు చాలామంది చేసే పద్ధతి. సో కొంచెం రిస్క్ అంటే ఇప్పుడు ఇందులో మల్టీ బ్యాగర్ ఒక 5 కంపెనీలు ఐడెంటిఫై చేస్తే 5 ఇట్లలో ఇన్వెస్ట్ చేస్తే 1-2 సక్సెస్ అయినా మీరు మూన్ షాట్ అనమాట. అది లాంగర్ ఒక్కటి చాలు, మిగిలిన వాటి పెరగకపోయినా కవర్ చేసే షార్ట్, అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మల్టీ బ్యాగర్ ఇలా ఐడెంటిఫై చేసుకుని 4-5 మీకు మేజర్ అమౌంట్లో మొత్తం పెట్టొద్దు. అది ఇంకో పెద్దగా తప్పు చేసాం ఏంటంటే చాలామంది ఇట్లాంటి స్క్రీనర్లు కానీ ఇట్లాంటివి వాడి మొత్తం తీసుకెళ్ళి మల్టీ బ్యాగర్లో పెడతారు. తర్వాత అవి పెరగచ్చు. బికాస్ ఫస్ట్ థింగ్, మనం ఒక కంపెనీ మల్టీ బ్యాగర్కి ఐడెంటిఫై చేసినామన్నప్పుడు అది మార్కెట్ ఇంకా డిస్కవర్ చేయలేదు, అండర్ వాల్యూడ్ ఉంది కాబట్టే చేసాం. అది ఎప్పుడవుతుందో తెలియదు, అయ్యాక ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ జోహో అనే కంపెనీ 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. వాటి ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ లాస్ట్ వీక్ వాళ్ళు మన రైల్వే శాఖ మంత్రి ఒక చిన్న, నేను జోహో ప్రోడక్ట్స్ వాడుతున్నాను, ఇండియనైజ్డ్ కంపెనీ, ఇండియన్ ప్రోడక్ట్స్ అన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కన్నా కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగా ఉన్నాయని చెప్పారనమాట. చెప్పగానే వాళ్ళ మెసెంజర్ ఏదైతుందో అరకొట్టయ్య అని కొత్త మెసెంజర్, వాట్సాప్కి సబ్స్టిట్యూట్, విత్ ఇన్ నో టైం 1000 టైమ్స్ ఎక్కువగా లాగిన్ అంటే డౌన్లోడ్స్ అయిపోయింది. సో అంటే నీకు అంటే ఆ ప్రోడక్ట్ బాగా ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు కాన్స్టెంట్, బట్ డిస్కవర్ అయ్యి వైరలైజ్ అవ్వడానికి ఎప్పుడో తెలియదు. సేమ్ విత్ ద స్టాక్ ఆల్సో. ఒక స్టాక్ అండర్ వాల్యూడ్ ఉంటుంది, మంచి నంబర్స్ ఉంటాయి, బట్ మార్కెట్ డిస్కవర్ చేయనంత వరకే అండర్ వాల్యూడ్. ఒక్కసారి ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకోసమే మొత్తం అందులో పెట్టి ఇబ్బందులు గురి కాకుండా మీ క్యాపిటల్లో 30% పెట్టండి. సో కమింగ్ టు నౌ, ఈ ప్రాసెస్ చెప్పాక ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను. లాట్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్క్రీనింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. సింపుల్ యాప్ screener.in ఉంది. సో చాలా ఇంకా వేరే కూడా ఉన్నాయి. ట్రెండ్ లైన్ ఉంది, ఇంకా టికెట్ టేప్ ఉంది. క్వైట్ అ ఫ్యూ వెబ్సైట్స్ ఉన్నాయి, వేరే కొన్ని ఫ్రీగా ఉన్నాయి, కొన్ని డబ్బులు. ట్రేడింగ్ వ్యూ లాంటి స్క్రీనర్ యాప్స్ కూడా ఉన్నాయి. వీటిలో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రమోటర్ హోల్డింగ్ చూసుకోవాలి. ఏ కంపెనీ అయినా సరే 50% కన్నా ఎక్కువగా ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే అది ఫస్ట్ ఫిల్టర్ మనం చేయాల్సింది. ఎందుకంటే ప్రమోటర్ తన కంపెనీని నమ్మకం పెట్టుకుని 50% కన్నా ఎక్కువ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. తనకే నమ్మకం లేనప్పుడు తను 20% ఉందనుకోండి, అతనికి ఆ కంపెనీ మీద ఐదర్
ఆల్రెడీ గ్రోత్ వచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది, ఆర్ గ్రోత్ అవుతుందని నమ్మకం లేదు కాబట్టి అమ్మేసుకున్నాడు, ఆర్ ఒక వాల్యుయేషన్స్ డీసెంట్గా వచ్చిందని. ఎవరైతే నమ్మకం ఉన్న ప్రమోటర్ అయితే అబోవ్ 50% ఉంటుంది. సో ఫస్ట్ ఫిల్టర్ అది పెట్టుకోండి. అది పెట్టుకుంటే ఈ లిస్ట్ అయిన 10,000 కంపెనీస్లో 9,000 ఆడ్ కంపెనీస్లో 70% ఎగిరిపోతాయి. ఆ తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డెట్ టు ఈక్విటీ రేషియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డెట్ టు ఈక్విటీ రేషియో కూడా ఏంటంటే 0.5 ఉండాలి ఆర్ బిలో ఉండాలి. అది ఇంకొక ఫిల్టర్, సెకండ్ ఫిల్టర్. సో అంటే డెట్ తక్కువగా ఉండి ఈక్విటీ రేషియో అనేది చూసుకుంటే తక్కువగా ఉంటే ఏంటంటే లో డెట్ ఇండికేట్స్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నట్టు ఆ కంపెనీకి, అండ్ ఎట్ ది సేమ్ టైం రెసిలియన్స్ ఉన్నట్టు. అవసరం వస్తే సడన్గా ఏదైనా మంచి గ్రోత్ ఆపర్చునిటీ వచ్చినా డెట్ ఆల్రెడీ తక్కువ ఉంది బుక్స్లో కాబట్టి అవసరానికి తీసుకొని కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ డెట్ ఎక్కువ ఉంటే సడన్గా డిమాండ్ వచ్చినా తట్టుకోలేదు. సో అందుకే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.5 కన్నా తక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిఈ రేషియో చూసుకోవాలి. ఆల్రెడీ ఒక స్టాక్ వెరీ హై మల్టిపుల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే అంటే ఆల్రెడీ డిస్కవర్ అయిపోయింది, అది ఇంకా పొటెన్షియల్ మల్టీ బ్యాగ్ అవ్వడానికి చాలా కష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ జొమాటో తీసుకుంటే నియర్లీ 800-900 పిఈ దగ్గర అవుతుంది. అది అదృష్టం కాదు, ఎంతో పెద్ద అంటే పెద్ద లక్ అయితే తప్ప మీకు అది ఇంకా పెరుగుతుందనే నమ్మకం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంత ఎక్స్లో. సో ఐడియల్గా ఏంటంటే పిఈ 26 లోపల ఉండాలి. ఎంత తక్కువ 20 కన్నా తక్కువ పిఈ ఉంటే దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ దట్ ఇట్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. సో అది థర్డ్. దెన్ మోస్ట్ అంటే ఇంపార్టెంట్ నంబర్స్, ఫైనాన్షియల్ నంబర్స్ ఏంటంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ROCE, రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE, రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ROIC. ఈ 3 నంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 నంబర్స్ కూడా అబౌవ్ 20% ఉండాలి. అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ, ROIC కూడా ఉంటే ఏంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆ కంపెనీకి బాగా ఉన్నట్టు, అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాఫిటబిలిటీ కూడా ఉన్నట్టు. ఓన్లీ టాప్ లైన్ ఉండడమే సరిపోదు, ఓన్లీ సేల్స్ ఉంటే సరిపోదు, కింద ప్రాఫిట్ బాటమ్ లైన్ కూడా బాగా ఉంటేనే ఆ కంపెనీ ఆపరేషనల్గా బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నట్టు. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ చూపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్, అది కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వెరీ ఇంపార్టెంట్. OPM అంటాం. OPM వచ్చేసి కంపెనీస్ విత్ అబౌవ్ 20% ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఉండడం అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్ మార్జిన్స్ ఉంటే కంపెనీ కూడా పెరిగే అవకాశం ఉంది, అండ్ ఎట్ ది సేమ్ టైం ఇట్ విల్ బి అంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ 3 years గ్రోత్ ఎట్లా ఉంది, ప్రొజెక్షన్ ఎలా ఉంది. మినిమం ఒక 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉన్న కంపెనీలు మాత్రమే మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అందుకే 20% అండ్ ఓవర్ లాస్ట్ 3 yearsలో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉండాలి ఆ కంపెనీకి మల్టీ బ్యాగర్ కావాలి అంటే. సో ఎందుకంటే ఇట్ షోస్ దట్ ఈ కంపెనీకి గ్రోత్ అవి ఉండే అవకాశాలు ఉంటాయి, అండ్ ఫ్యూచర్లో కూడా గ్రో ఇండికేషన్ కూడా ఇచ్చేస్తాయి. అండ్ అన్ని దీంతో పాటు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటాం. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో మినిమం 5 ఉండాలి. అంటే కొత్తగా అవసరం వస్తే అప్పు తీసుకున్న ఆ ఇంట్రెస్ట్ కట్టే కేపబిలిటీ అనేది ఉండాలన్నమాట. 5 అంటే ఇప్పుడు కడుతున్న ఇంట్రెస్ట్కి 5 times వాళ్ళు ఆల్రెడీ అర్నింగ్ చేస్తున్నారు అనమాట. సో 5 and above ఉంటే దట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాంగ్ కంపెనీ వేర్ అవసరం వస్తే లీవరేజ్ తీసుకొని ఇంట్రెస్ట్ కవరేజ్ పెంచుకొని అప్పు తెచ్చుకొని కూడా బిజినెస్ చేసి ఆల్రెడీ మార్జిన్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అప్పు తెచ్చినా కానీ కవర్ అవుతుంది, ఎందుకంటే ROCE చాలా ఉంది. సో ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు లాస్ట్ వచ్చేది ఏంటంటే మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, అంటే కరెంట్లీ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది ఇది లిస్టెడ్ షేర్స్ మీద, అండ్ సేల్స్ రేషియో ఎలా ఉంది. ఐడియల్గా ఏంటంటే సేల్స్ కన్నా 2 times ఆర్ లోవర్ ఉంటే మంచిది, ఎందుకంటే అది అండర్ వాల్యూడ్ అన్నట్టు. ఆల్రెడీ సేల్స్కి 15-20 రెట్లు ఉందనుకోండి, అది ఓవర్ వాల్యూడ్ ఆల్రెడీ. సో దో ప్రైస్ పెరిగినా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉండదు, స్టాండర్డ్గా పెరుగుతాయి అనమాట. సో ఇవి అన్నీ ఉన్న స్టాక్స్ ప్రాబ్లీ ఒక 25-30 స్టాక్స్ ఉండొచ్చు. అందులో కూడా ఏంటంటే కొన్ని సెక్టార్స్కి స్టాక్ బాగుండొచ్చు, బట్ సెక్టార్ సన్ రైజ్ కాకపోవచ్చు, ఆల్రెడీ గ్రోన్ సెక్టర్లో ఉండొచ్చు. అలాంటి కొంచెం దూరం పెట్టుకొని ఒక 4-5 ఈ స్క్రీనర్ సింపుల్ ఈ స్క్రీనర్ పెట్టుకొని 5 స్టాక్స్లో పెట్టుకొని ఆ 5 స్టాక్స్లో మీ రిస్క్ క్యాపిటల్ని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకొని పోర్ట్ఫోలియో చేసుకుంటే అందులో ఒక్కటి వర్కౌట్ అయినా మీ పెట్టిన దానికి 50 రెట్ల నుంచి 100 రెట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రొవైడెడ్ ఓపిక ఉండాలి. ఇట్ ఈస్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరూ ఏంటంటే చేసే తప్పు, మల్టీ బ్యాగర్ అనేది మెయిన్ స్ట్రాటజీ కాదు, ఇట్ ఈస్ ఏ శాటిలైట్ స్ట్రాటజీ. మీ కోర్ స్ట్రాటజీకి కొంచెం పక్కన పెట్టడం వల్ల
సో బేసికలీ ఒక కేక్ కి పైన చిన్న క్రీమ్ ఉంటుంది చూసారా, సో క్రీమ్ లాంటిది అనమాట. మీ ఆల్రెడీ కేక్ ఈస్ గుడ్ స్వీట్, మీ రిటర్న్స్ ఆర్ గుడ్, మీ కోర్ పోర్ట్ఫోలియో దాన్ని కొంచెం అడిషనల్ గా బూస్ట్ చేసేది మాత్రమే అవ్వాలి. అంతే తప్ప సో దీన్ని మెయిన్ స్ట్రాటజీగా పెట్టుకొని అన్ని ఇదే హంట్ చేసి అన్ని మల్టీ బ్యాగర్లో పెడతానంటే మాత్రం ఇబ్బందులు పడతాము. డబ్బులు అవసరం వచ్చినప్పుడు పెరక్కపోతే స్టక్ అవుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ని ఐడెంటిఫై చేయడానికి టెక్నికల్ గా ఎలాంటి పారామీటర్స్ ని మనం దృష్టిలో ఉంచుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్.